హాయ్ టు ఆల్. ఇవాళ రెసిపీ వచ్చేసి మన తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. కోసం మామిడికాయలను అతి నానబెట్టుకున్నానండి. మధ్యాహ్నం వరకు మంచిగా నీట్గా తోడ్చుకొని పక్కకు పెట్టుకోవాలి. అదంతా ఆరిపోయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇష్టం ఉంటే పిక్కతో పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గానైనా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. పీసెస్ కట్ చేసుకునే లోపు జీలకర్రని రెడ్గా అయ్యేటట్టు వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే మెంతులను కూడా ఎర్రగా అయ్యేటట్టు వేయించి పెట్టేసుకోవాలి. తర్వాత దీనికోసం పోపు పెట్టేసుకుందాము. నేను గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేశానండి. పోపులో జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, అవి ఎర్రగా అయిన తర్వాత కొన్ని ఎల్లిపాయలని పొట్టు తీసుకున్నవి అందులో వేసేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెడ్ మిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చి, అది కూడా నేనైతే పీసెస్ చేసి వేసుకున్నాను. ఒక 10 అట్లా పక్కకు పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి. ఈలోపు చేసుకున్న ముక్కలను తీసుకొని ఇంట్లోకి 3 మ్యాంగో మిర్చి పౌడర్ నేను 1/2 kg తీసుకున్నాను. వేయించుకున్న జీలకర్ర, మెంతులు పొడి చేసి పెట్టుకున్నాను, అది కూడా అందులో వేసేసాను. ఆవాలు మాత్రం వేయించకుండానే పొడి చేసి పెట్టుకోవాలి, అది కూడా అందులో వేసేసుకోవాలి. ఇక్కడ 1/2 kg నేను సాల్ట్ తీసుకున్నానండి. పచ్చళ్ళలోకి అనేది సాల్ట్ దొరుకుతుంది, అది తీసుకున్నాను. అన్నింటినీ మంచిగా కలుపుకోవాలి. మొత్తం ముక్కకంతా మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇవి మంచిగా కలుపుకున్న తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో లార్జ్ ఉంది కాబట్టి ఇంతే పోస్ట్ చేయగలుగుతున్నాను. ఇవన్నీ మంచిగా సరిగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అండ్ ప్లీజ్ ట్రై దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. I was able to make a super basic 3D design, and now I just had to turn this into a mold. With normal gold, there are a few common ways to do this, like with lost PLA casting, but I was worried that all of them would end up having issues with the purple gold. So instead, I decided the best idea was to just do it in a graphite mold, which I was now very familiar with, and I knew would probably work. The only tricky part was that I couldn't just buy a mold, and for it to perfectly fit my finger, it was gonna have to be custom made. In theory, I probably could have found someone online to do this for me, but instead I used this as an excuse to buy a CNC